హలో, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఈరోజు నరసరావుపేటలో ఉన్నటువంటి కంపోస్ట్ని ఈ ప్రాంతంలో ఉన్నాను. పారిశుద్ధ కార్మికులు చేసినటువంటి శ్రమ అంతటిని కూడా సిటీలో ఉన్నటువంటి మురికిని మస్టుని మొత్తాన్ని తెచ్చుకొచ్చి ప్రస్తుతానికి ఇది చూశారు కదా, గుల్ల మట్టిగా చేస్తున్నారు. మొత్తం దుమ్ము ధూళిగా మారుతూ ఉంది. ఈ వ్యర్థాలు ఊరకిపోకుండా మొక్కలకి పనికొచ్చేటువంటి ఒక మంచి బలవర్ధకమైనటువంటి మందుగా తయారు చేస్తున్నారు. చూశారు కదా, 3 సెక్షన్లుగా తయారు చేసి పొడిని మంచిగా తయారు చేసి మట్టి రూపంలో దీన్ని మరలా మొక్కలకు పనికొచ్చేటువంటి బలవర్ధకమైనటువంటి మట్టిగా వీళ్ళు తయారు చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి మరి పాదాభివందనం చేయొచ్చు. విగ్రహాలు పెట్టవలసి వస్తే పారిశుద్ధ కార్మికులే మాత్రమే పెట్టాలి. వాళ్ళకి మినిమం 1,50,000 2 లక్షల జీతాలు ఉండాలి. ఎవడైతే బుద్ధి ఉన్నవాడు పరిపాలిస్తాడో పారిశుద్ధ కార్మికులు 2-3 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్లు జాబులు చేసి 1,50,000 2 లక్షల జీతాలు ఉండాలి. మరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్లో మరి కింద స్థాయిలో ఊడ్చే వాళ్ళు ఎక్కువ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి పై స్థాయి ఆఫీసర్లు కూడా కమిషనర్ స్థాయిలో కూడా మరి ఎస్సీలే ఉండాలని కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని. మరి బుద్ధి తక్కువ వాళ్ళు ఎవరు కూడా పైన ఏళ్ల మీద ఊడిపించే వాళ్ళుగా ఉండకూడదు. ఊడ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పై అధికారులు కూడా వాళ్ళే ఉండవలసిందిగా మనం అంతా మరి కోరుకుంటూ ఉన్నాం. అలాగనే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటిన సర్వీస్ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు వెంటనే మరి పర్మనెంట్లు చేయాలని మనం మనసారా కోరుకుంటూ సిటీలని ప్రపంచాన్ని ఈ విధంగా మరి నగరాలని శుభ్రంగా శుచిగా మరి ఈ విధంగా ఉంచుతున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి మన పాదాభివందనాలు చేస్తూ ప్రపంచానికి వెన్నెముక కార్మికుడు అని తెలుసుకుని మనంతా వాళ్ళని మరి అభినందించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.